వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. హైదరాబాద్ మెట్రో అందరికీ తెలుసు. హైదరాబాద్ మెట్రోకి సంబంధించినంత వరకు ప్రతిరోజు దాదాపు వేలాది మంది ప్రయాణిస్తున్నారు. కానీ హైదరాబాద్ మెట్రోను వదులుకోవడానికి ఎల్ఎన్‌టీ సంస్థ ముందుకొచ్చింది. ఇది మేము నిర్వహించలేము, మా వల్ల కాదు అని చెప్పేసి ఎల్ఎన్‌టీ సంస్థ ప్రకటించింది. నేరుగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎల్ఎన్‌టీకి పూర్తిగా హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్‌టీ సంస్థ నిర్వహిస్తుంది. భారతదేశంలో ఎక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో అంటే భాగస్వామ్యంతో ఒక మెట్రో అంటూ ఎక్కడా లేదు. ఇది కేవలం హైదరాబాద్ మెట్రో మాత్రమే అట్లా ఉంటుంది. కొంత ప్రభుత్వము, కొంత ప్రైవేట్ సంస్థలు కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు. అది పూర్తిగా ఎల్&టీ నిర్వహిస్తుంది. ఎల్&టీ చాలా రోజుల నుంచి ఎల్&టీ సంస్థ మెట్రో తమకు భారంగా అవుతుంది. ముఖ్యంగా ఛార్జీల పెంపు అనే అంశం ఒక విషయాన్ని పక్కన పెడితే దాదాపు 5,000 కోట్లకు పైగా బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఎల్&టీకి చెల్లించాల్సి ఉంటుంది. 2017 నుంచి ఎప్పుడైతే పనులు మెట్రోకి సంబంధించి ప్రారంభమయ్యాయో ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఈ బకాయిలకు సంబంధించి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ తమకు మాత్రం చెల్లించట్లేదని ఎల్&టీ సంస్థ కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. విద్యుత్ ఛార్జీలు గానీ, మిగతా మెయింటెనెన్స్ గానీ, జీతభత్యాలు గానీ వీటన్నిటికి సంబంధించి మాకు సమస్యలు వస్తున్నాయి. దాన్ని మేము నిర్వహించలేము. ఇది రాష్ట్ర ప్రభుత్వమైనా తీసుకోండి, కేంద్ర ప్రభుత్వమైనా తీసుకోండి. మెట్రోను మాత్రం మేము నిర్వహించలేమని స్పష్టం చేసింది. ఇది చాలా కీలకంగా సంబంధించింది హైదరాబాద్ మెట్రోకి సంబంధించి. సో, నెక్స్ట్ ఏం జరగబోతుందంటే నిజానికి ఒక విధంగా మెట్రోను వదులుకోవడానికి ఎల్&టీ సంస్థ ముందుకొచ్చేసి మేము వదులుకుంటామని చెప్తున్న టైంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రతిపాదన చేస్తుంది. రెండో దశ మెట్రో పనులను ప్రారంభించామని. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అసలు ఎల్&టీకి సంబంధించినంత వరకు సమస్యలేంటి? మీరు గతంలో అంటే ప్రభుత్వం ఏదైనప్పటికీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎల్&టీకి ఇచ్చిన హామీలేంటి? వాటిని ఇప్పటివరకు ఎంతవరకు అమలు చేశారు? ముఖ్యంగా 5,000 కోట్లకు సంబంధించిన బకాయిలను ఎందుకు చెల్లించట్లేదు? వీటన్నిటికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాతనే రెండో దశ పనులకు సంబంధించి ఎల్&టీ చేపట్టే అవకాశం ఉంది. లేకపోతే ఎల్&టీ సంస్థ కూడా దీనికి సంబంధించి ముందుకొచ్చే అవకాశం ఉండదు. రెండో దశ పనులు కూడా జరిగే అవకాశం ఉండదు. మొత్తానికి హైదరాబాద్ మెట్రోకి సంబంధించినంత వరకు ఒక పెద్ద సమస్యనే తెరపైకి వచ్చినట్టుగా కనపడుతుంది. ఎల్&టీ సంస్థ దీన్ని నిర్వహణను పూర్తిగా వదులుకోవడానికి సిద్ధపడింది. అయితే ఆ విధంగా ఏకపక్షంగా వదులుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎల్&టీ సంస్థకు మెట్రో రైలుని అప్పగించే ముందే అనేక రకమైన ఒప్పందాలు వాటికి సంబంధించి చేసుకుంటారు కనుక ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కనుక కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఏ రకంగా చూస్తుంది? ఎల్&టీకి ఏమైనా హామీ ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బకాయిలు ఏమైనా చెల్లించే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి. ఒకవేళ కాకపోతే మాత్రం ఎల్&టీ సంస్థ పూర్తిగా హైదరాబాద్ మెట్రోను వదులుకోవడానికి సిద్ధమైనట్టుగానే కనిపిస్తుంది.